మాత్రే నమః. పాపాలు పోగొట్టే గంగా అవతార కథ విన్నా చదివినా సంతాన ప్రాప్తి. గంగా అవతార ఘట్టం గురించి వివరాలు మీకోసం. జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమి అంటారు. రామాయణం ప్రకారం ఇదే రోజున గంగాదేవి అవతరణ కూడా జరిగిందని శాస్త్రవచనం. ఈ సందర్భంగా చేసే గంగా పూజ ఎంతో విశిష్టమైనది. జూన్ 5వ తేదీ గంగా అవతార సందర్భంగా ఈ కథనంలో పరమ పవిత్రమైన గంగా అవతార ఘట్టం గురించి తెలుసుకుందాం. సాగరుల వంశ చరిత్ర. శ్రీరాములు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో కొన్ని తరాల కిందట సాగర చక్రవర్తి ధర్మార్థుడై అయోధ్యను పరిపాలించేవాడు. సంతానం కోసం సాగరుడు తన భార్యతో కలిసి హిమాలయంలో దీర్ఘకాలం తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన భృగు మహర్షి సాగరునికి 2 భార్యలలో ఒకరికి వంశాన్ని నిలబెట్టే అసమర్థుడైన కొడుకును, ఇంకొకరికి 60,000 మంది కొడుకులు పుట్టేలాగా వరమిచ్చాడు. అశ్వమేధ యాగం. సాగరుడు అశ్వమేధ యాగం తలపెట్టి సుముహూర్తంలో యాగం మొదలుపెట్టి యాగానికి విడిచిపెట్టాడు. యాగానికి రక్షణగా తన మొదటి భార్య పుత్రుడైన అసమర్థుడు కుమారుడు అసమంతుని పంపుతాడు. యాగాశ్వాన్ని అపహరించిన దేవేంద్రుడు. కొద్ది రోజులకు దేవేంద్రుడు ఆ యాగాశ్వాన్ని అపహరిస్తాడు. యాగాశ్వం అపహరణ గురి కావడం అమంగళంగా భావించిన సాగరుడు యాగాశ్వాన్ని అపహరించిన వారిని సంహరించి అశ్వాన్ని తీసుకురమ్మని తన 2వ భార్య పుత్రులైన 60,000 మంది పుత్రులను ఆదేశిస్తాడు. సాగరు ఇలా పుట్టాయి. సాగరు యాగం కోసం భూమి అంతా తమ గోళ్లతో తవ్వుతారు. ఈ సందర్భంగా సాగరులు ఏర్పడ్డాయి. అలా తవ్వుతూ ఈశాన్య దిక్కున తవ్వేసరికి అక్కడ తపస్సు చేస్తున్న కపిల ముని యాగాశ్వం కనపడతాయి. యాగాశ్వం కనపడంగానే సంతోషించి కపిల ముని ఆ యాగాశ్వాన్ని అపహరించాడనుకుంటారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కపిల ముని అని తెలుసుకుని అజ్ఞానంతో కపిల మునిపై దండయాత్రకు దిగుతారు. కపిల ముని ఆగ్రహించి సాగరులను బూడిద రాసులుగా మారుస్తాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక్కడ సాగరుడు జాడ తెలియక సాగరుడు ఆందోళనతో అసమంతుణ్ణి పంపుతాడు. బూడిద రాసులుగా మారిన సాగరుల గురించి అసమంతుడు ఈశాన్య దిక్కున వెళ్ళిన తమ పినతండ్రులు భస్మరాసులు పక్కన యాగాశ్వం కనిపిస్తుంది. దుఃఖంతో అసమంతుడు వారిని తర్పణం ఇవ్వడానికి కొన్ని నీటి కోసం వెతుకుతూ ఎక్కడ ఒక చుక్క నీరు కూడా కనపడలేదు. సాగరుడు తర్పణం ఇవ్వడానికి అసమంతుడు గంగను భూమికి తీసుకురావడానికి నిర్ణయించుకుంటాడు. గంగ కోసం తపస్సు చేసి స్వర్గతుడైన అసమంతుడు గంగ కోసం తపస్సు చేయడానికి హిమాలయానికి వెళ్ళి గంగ కోసం తీవ్రమైన తపస్సు చేసి సృష్టించి స్వర్గస్థుడవుతాడు. తర్వాత అసమంతుడు కుమారుడు దిలీప్ కూడా గంగ కోసం కఠినమైన తపస్సు చేసి గంగను భూమిపై తీసుకురాలేక మనోవేదనతో మరణిస్తాడు. భగీరథుని తపస్సు. దిలీప్ కుమారుడు భగీరథుడు. ఇతనికి సంతానం లేదు. తన తరువాత వంశం ఆగిపోతే సాగరులు తర్పణం ఇస్తారు ఉండడని దిగులుతో భగీరథుడు ఎలాగైనా తనను గంగను భూమిపైకి తీసుకురావాలని కృత నిశ్చయంతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి కఠినమైన తపస్సు మొదలు పెడతాడు. ఇతనికి సంతానం లేదు. తన తరువాత వంశం ఆగిపోతే సాగరులు తర్పణం ఇచ్చేవారు ఉండరని దిగులుతో భగీరథుడు ఎలాగైనా గంగను భూమిపై తీసుకురావాలని కృత నిశ్చయంతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి కఠినమైన తపస్సు మొదలు పెడతాడు. భగీరథ ప్రయత్నం. భగీరథుడు కఠినమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకోమంటాడు. అప్పుడు భగీరథుడు తన పితృదేవతలకు తర్పణ ఇవ్వడానికి గంగాదేవి భూమిపైకి ప్రవహించేలా చేయమని కోరతాడు. అప్పుడు బ్రహ్మ గంగా భూమిపైకి వస్తే భరించలేక సమర్థుడైన శివుడు మాత్రమే కాబట్టి నువ్వు శివుని ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. శివుని కోసం భగీరథుడు ఘోర తపస్సు. భగీరథుడు కాలి బొటన వేలపై నిలబడి పరమశివుని కోసం 1 సంవత్సరం పాటు ఘోర తపస్సు చేస్తాడు. పరమశివుడు ప్రత్యక్షమై, ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. నువ్వు కోరుకున్నట్లు గంగను నా శిరస్సును నిలిపి నీ కోరిక తీరుస్తాను అంటాడు. గంగ భూమిపై రావడానికి సర్వం సిద్ధమైంది. ఆ సమయంలో గంగ మనసులో కొంచెం గర్వమించింది. ఆ ప్రవాహ వేగాన్ని చూసి ఆ పరమశివుడు కూడా నా ప్రవాహంతో తీసుకోలేను అని అనుకుంటుంది. శివుని జటాజూటంలో బందీగా మారిన గంగ.
అపరిమితమైన వేగంతో తన శిరస్సును దూకిన గంగ మనసులో ఆలోచించి పసికట్టిన శివుడు తన జటాజూలంతో గంగను బంధిస్తాడు. ఆకాశం నుంచి భూమిపైకి వచ్చేందుకు గంగ శివుని జటాజూలంలోనే ఆగిపోయింది. ఎంత వేగం ఇచ్చినా అక్కడే నులు తిరిగింది. ఒక చుక్క నీరు కూడా భూమి మీదకి రాలేదు. గంగా అవతారం జరిగిన పరిణామాలకు హతాశుడైన భగీరథుడు గంగను విడిచిపెట్టమని శివుని కోరుతూ మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. ప్రసన్నమైన శివుడు జటాజూలం సడలించి వింధ్యవరంలో దగ్గర గంగను విడుస్తాడు. ఫలించిన భగీరథుడి ప్రయత్నం. భూమికి దిగిన గంగ సహజంగానే పావనమైన గంగ పరమశివుని స్పర్శతో మరింత పావనమైన దివి నుంచి భువికి దిగుతూ ఆ గంగా అవతారం చూడడానికి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెలు ఆనందంగా ఆ ప్రవాహం వెంటనే నడుస్తారు. పరమ పావని గంగా నదిని స్నానం చేసిన అందరూ పునీతులవుతారు. పరవళ్లు తొక్కుతూ గంగ కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు మెల్లగా కొండలు, లోయల్లో వంపులు తిరుగుతూ పయనంగా ప్రవహించసాగింది. జాహ్నవి గంగ మార్గమధ్యంలో జహూ మహర్షి ఆశ్రమాన్ని గర్భాధికంతో గంగ ముంచుకొస్తున్న కోపించి జహూ మహర్షి ఆ గంగను మొత్తం ఆపట్టన తాగుతాడు. దేవతలు, ఋషులు జహూ మహర్షిని గంగను విడిచిపెట్టమని ప్రార్థించగా మహర్షి గంగను విడిచిపెడతాడు. ఆనాటి నుంచి గంగకు జహూ అని పేరు కూడా వచ్చింది. స్వర్గానికి చేరుకున్న సాగరులు భగీరథుడు అనుసరిస్తూ బయలుదేరి గంగ చివరకు పాతాళానికి చేరింది. సాగరులు బూడిద రాసుల పాపానం చేసి వారికి సద్గతి కల్పించాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఓ భగీరథ, నీ కోరిక తీరింది. 60,000 మంది సాగరులు పాప స్వర్గానికి చేరుకున్నారు. వారి పేరుతో ఏర్పడిన సాగరాల జలాలు ఉన్నంత వరకు వారు స్వర్గంలోనే ఉంటారు. ఈ గంగా అవతారం కథ చదివినా విన్నా పాపాలు నశిస్తాయి, ధనం, యశస్సు, సంతానం కలుగుతాయి.